సివిల్ సప్లైస్ అధికారులతో ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ చర్చలు జరిపింది. సరఫరా విధానంపై ప్రధానంగా చర్చించింది. రేషన్ విధానాన్ని తొలగించాలని డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. పక్కాగా నిరంతరాయంగా ఇంధన సరఫరా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు పెట్రోల్ డీజిల్ సరఫరాలో సామాన్య ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేదు అంటున్నాయి ఆయిల్ కంపెనీలు. నిబంధనలు వ్యతిరేకంగా ఇండస్ట్రీస్ కు సప్లై చేసే బంకులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. సప్లైస్ కమిషనర్ గారు అట్లాగే ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మా డీలర్ల ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తరఫున మేము సంఘ నాయకులుగా ఈరోజు జాయింట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మాకున్న సమస్యలని కమిషనర్ గారి దృష్టిలో పెట్టాము. ఆయిల్ కంపెనీల ముందు కూడా పెట్టడం జరిగింది. ఆయిల్ కంపెనీ వాళ్ళని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే అమ్మకాలు జరిగినాయో ఆ అమ్మకాలకు ఒక 10% గ్రోత్తో మాకు ఆయిల్ సప్లై చేయమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మేము లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే అమ్మకాలు ఉన్నాయో దానికి 10% గ్రోత్తో మీకు సప్లై చేస్తామన్నారు. ఎక్కడైతే డ్రై అవుతున్నాయో ఆ డ్రై అయిన బంకులు కూడా లేకుండా చూడాలని కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, దానికి కూడా ఆయిల్ కంపెనీల వాళ్ళు స్పందించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. భవిష్యత్తులో నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఏ అవుట్లెట్ కూడా డ్రై అవ్వకూడదనేది కమిషనర్ గారు చెప్పారు.